మాకొచ్చే కేసులలో ఈ కొన్ని కేసుల విషయంలో మనం మాట్లాడుకుంటే చెక్ బౌన్స్ కేసు సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ అని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద మనం ఈ చెక్ బౌన్స్ అనేది కేసు డీల్ చేయబడుతుంది. ఈ చెక్ బౌన్స్ మనము చెక్ ఉన్నది కదా, తర్వాత ఈ చెక్ ఒకటే సరిపోదు, దానికి సపోర్ట్ డాక్యుమెంట్ కంపల్సరీ కావాలి. అంటే ఈ చెక్కు ఎవరైతే అప్పు ఇచ్చినప్పుడు మనం గ్యారెంటీగా ఈ చెక్ తీసుకుంటాం. చట్ట ప్రకారంగా ఆ ఒక్క చెక్కును తీసుకొని మనం కేసు ఫైల్ చేయలేం. అందుకని ఆ చెక్కు ఇచ్చినట్టుగా కనీసం తెల్ల కాగితమన్నా ఆ చెక్కు నంబర్ వేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ చెక్కు నంబర్ మీద మనం ఈ చెక్కు ఇచ్చినట్టు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న కన్ఫ్లిక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకు అప్పు ఇచ్చినప్పుడు గ్యారెంటీగా పెట్టుకుంటాం, కానీ చెక్కు దాని వ్యాలిడిటీ ఓన్లీ 3 months ఉంటుంది. కాబట్టి దాన్ని బ్లాంక్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వైట్ పేపర్ కూడా బ్లాంక్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వైట్ పేపర్ మీద వీలైతే ఒక రెవెన్యూ స్టాంప్ పెట్టించి దానిపైన సంతకం చేయించుకొని వేలిముద్ర వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు ఇతను కనుక డబ్బులు కనుక ఇవ్వనప్పుడు మనం కోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, న్యాయాన్ని నమ్మండి, చట్టాన్ని నమ్మండి, కోర్టును నమ్మండి. చెక్ బౌన్స్ విషయంలో 100% సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. మీరు కోర్టుకు పోతే ఏదో డిలే అవుతుంది, కోర్టుకు పోతే సంవత్సరాలు తిరగాలి అనే అవసరం లేదు. ఖచ్చితంగా చెక్ బౌన్స్ అనే కేసు సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, రాష్ట్రపతి అయినా, ఇంకెవ్వరైనా, ఎంత పెద్దోడైనా, ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద తోపైనా ఖచ్చితంగా చెక్ బౌన్స్ 8 నెలల నుండి 12 నెలల లోపు డిస్పోజ్ చేయాలని మనకు సుప్రీంకోర్టు డైరెక్షన్సే ఇచ్చింది. కానీ మీరు ఈ ప్రామాణికాలు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా చెక్ బౌన్స్ నిలబడదు. చెక్కు కనుక మీ దగ్గర ఉండి సపోర్ట్ డాక్యుమెంట్ ఉంటే మీరు బ్యాంకులు వేసుకున్నట్టే, విత్ ఇంట్రెస్ట్ కంపల్సరీ తీసుకోవచ్చు. లేదు చెక్ బౌన్స్కు ప్రామిసర్ నోటు కనుక సపోర్ట్ కనుక ఉంటే మనకు ప్రామిసర్ నోటు చెక్ బౌన్స్ తోటి ఆ లింకప్ చేసుకుంటే క్రిమినల్ లయబిలిటీ వస్తుంది. ప్రామిసర్ నోటుతో అయితే స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చెక్కుతోటి ప్రామిసర్ నోటు సపోర్ట్గా ఉంటే దాన్ని సపోర్ట్ డాక్యుమెంట్గా తీసుకొని మనం చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఏ చెక్ బౌన్స్ అయినా కూడా మనకు ఉన్నటువంటి కోర్టును వెంటనే దాన్ని డిలే చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ సెక్షన్ 5 అనేది చాలా ప్రమాదం. సెక్షన్ 5 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే దాన్ని మనం చెక్ ప్రజెంట్ చేసిన నుండి 30 days లోపల మనం కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఉంటుంది. రిప్లై నోటీస్ కానీ ఇవన్నిటి కూడా మనం దాన్ని తీసుకొని 30 days దాని లిమిటేషన్ తీసుకోవచ్చు. కానీ డిలే అయితే మాత్రం ఆ చెక్ ఇన్వాలిడ్ అవుతుంది, నువ్వు మళ్ళీ రీప్రజెంట్ చేయలేవు. అందుకని ఖచ్చితంగా చెక్ బౌన్స్ ద్వారా మనం కనుక సపోర్ట్ డాక్యుమెంట్ ఉంటే ఖచ్చితంగా కోర్టు ద్వారా పైసలను తీసుకోవచ్చు. ఒకవేళ ఆయన డబ్బులు ఇవ్వకపోతే, మనకు చెక్ ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే ఆయనే ఖచ్చితంగా జైలు పాలవుతాడు. ఆయన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కూడా వాటిని మనం అటాచ్మెంట్ కూడా తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే శాలరీ అటాచ్మెంట్ పెట్టుకొని ఎవ్రీ మంత్ డిడక్ట్ చేయించుకోవచ్చు. అందుకని చెక్కు చాలా పవర్ఫుల్. కోర్టును నమ్మండి, చట్టాన్ని నమ్మండి. చెక్కు విషయంలో మాత్రం 100% జస్టిస్ జరుగుతుంది.